ఇదేంది కాశీగాడు ఇప్పుడొచ్చిండు? రై బంతి, ఎవర్రా పిల్ల? నాకు తెలియదు బావా. వాడు తిరగాల్సింది సుబ్బలక్ష్మితోని కదా, దీన్నెందుకు తీసుకొచ్చిండు? ముహూర్తం పెట్టుకొనికే వచ్చుంటాడు బావా. 2 కోట్ల రూపాయల అప్పు ఒక్క రోజులో తీర్చడం వాడి వల్ల కాదని అర్థమై ఉంటుంది. రారా బామ్మర్దిరా. నువ్వు అప్పు తీర్చకపోయినా నేను పెళ్లిలా ఏ లోటు రానియను. పంతులు గారిని బుక్ చేసిన, అందరికీ చెప్పేసిన. మనకెక్కువ టైం లేదు కదరా. మీ చెల్లె రెడీగా ఉందా? జరిగినవన్నీ నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. కాళ్ళు కడిగించుకోనికి నేను సిద్ధంగా ఉన్నా. కడగడానికి ఎట్లాగూ నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. ఒరే, మీ అమ్మకు మొగుడు లేడు కదా, ఓ పని చేయి. నువ్వు సుబ్బలక్ష్మి ఇద్దరు కలిసి నా కాళ్ళు కడగండి. ఈ కొత్త పిల్లతో కడిగినా నాకేం అభ్యంతరం లేదు, నేనేం అనుకోను. తీసుకోరండి 2 కోట్లు. ఇప్పుడే లెక్క చూసుకోండి. తర్వాత మీ మొహం చూడడం కూడా ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. హేయ్, ఈ డబ్బులేంది? దొంగ నోట్లా? ఎక్కడ దొంగతనం చేసినావురా? ఏడ్నుంచి వచ్చినాయి? అవి కొత్త నోట్లు, ఫ్రాడ్ చేసింది కాదు. ఇందులో ఉన్న ప్రతి రూపాయి ఆ దుర్గమ్మ అనుగ్రహం. ఇంకోసారి ఆడపిల్లల జోలికొస్తే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. నీ వయసేంటి, ఆ పిల్ల వయసేంటి? డబ్బులు అప్పుగా ఇస్తే వడ్డీ వసూలు చేసుకో. ఆ అమ్మాయి మీద చేతులు వేస్తా, తనని పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం, మా ఫ్యామిలీ విషయం. ఒరే కాశీ, ఈ డబ్బులేందిరా? ఇగో, నీకు డబ్బులిచ్చింది, ఇదంతా చేసింది నీ చెల్లెల కోసం రా. ఈ 2 కోట్లు నువ్వే ఉంచుకో, ఎంజాయ్ చేసుకో, బెట్టింగ్లాడుకో. కావాలంటే ఇంకో 1 కోటి ఇస్తారా, కానీ నీ చెల్లెల్ని మాత్రం నాకు ఇచ్చేయి. చంపేస్తాను. నా చెల్లెళ్ళ జోలికొచ్చినా, నా చెల్లెళ్ళ పేరు ఎత్తినా. ఇన్నాళ్ళు నేను నీకు డబ్బులు ఇవ్వాలన్న ఒకే ఒక్క కారణంతో ఆగిపోయాను. కానీ ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో రెడ్డి, నీ అప్పు మొత్తం తీరిపోయింది. నీకు నాకు రుణశేషం లేదు. నా ఇంటి వీధి వైపు వచ్చినా, నా ఇంటి నీడ వైపు వచ్చినా ముక్కలుగా నరికేస్తాను. నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, నీ చావు ముహూర్తం పెట్టుకోవాలనుకున్నప్పుడు రా. యష్, ఇక నీ టెన్షన్స్ అన్నీ తీరిపోయినట్టేనా? ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా? మేడం, అడగనిదే అమ్మాయినా ముద్ద పెట్టదంటారు. కానీ మీరు నేను అడగకుండానే చాలా చేశారు. నా ముక్కు మొహం తెలియకుండానే సర్జరీ చేయించారు. మా కుటుంబం పరిస్థితి తెలుసుకుని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మా చెల్లెళ్ళ జీవితం నిలబెట్టారు. చెప్పండి మేడం, మీరు నేనేదో చెయ్యాలని చెప్పారు, అదేదో చెప్పండి, నేను చేస్తాను. నిజంగా నేనేం అడిగినా చేస్తావా యష్? చేస్తాను మేడం. అయితే ఈ రోజు నుంచి నేను చెప్పేంత వరకు మీరు మా ఇంట్లో ఉండాలి. అక్కడ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయినా దానికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి. మీ ఇంట్లోనా? అయినా అసలు మీ ఇంట్లో నన్నెందుకు ఉండమంటున్నారు? నేనేం చెప్పినా చేస్తానన్నారు, మీరు మాట తప్పుతారా? లేదు మేడం, మీరు చెబితే నేను కొండ మీద నుంచి దూకమన్నా దూకేస్తాను. మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. మీరేం చేసినా మంచి గురించి ఆలోచిస్తారు. వెళ్దాం పదండి. మీరు చెప్పే వరకు మీ ఇంట్లోనే ఉంటాను. మనసే